లెట్స్ గో 10 స్ట్రీక్స్ బూయాన్. బ్రో 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 ఇక్కడ ఫుల్ టీం నేను దొరికేసి వచ్చాడు 10 స్ట్రీక్స్ ఎప్పటికీ అవదు, రోజు ఒకటే టైటిల్ అండి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. It should not be played like this. ఇద్దరు నాకు నాకెత్తే నేను మాత్రం అక్కడ దిగుతాను. ఇప్పుడు అక్కడ దింపాలా? ఇదిగోండి 550 మీటర్ల దగ్గర దించడం అయితే జరిగింది మాది. ఏమైందన్నా నీకు ఈ రోజు అంట? ఏమైందన్నా? ఏం కాలేదన్నా? ఏమవుతుందన్నా? అన్నా ముగ్గురు నువ్వేంటి నా దగ్గర లేదా? మా దగ్గర లేదా? ఇది ఖర్చు మీద ఉన్నా అది ఇయ్యన్న ఆడిని ఇయ్యన్న ఇదన్నా. రే 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 ఎందుకురా మామ? వద్దు మామ, మాదే బూయా మామ. బాగా ఏరో మామ, నీ వెనకాల బాగా కాపాడదామని వచ్చా మామ. చెక్ మామ. హలో ఇక్కడ చెక్ చేశారు. నేను ఒకటి కొడుతుంటే ఇంకోటి కొట్టేసాడు. మొన్న ఇవ్వచ్చు, మొన్న పక్కన మొన్న పైకి వచ్చేసాడా? ఏం లేదా? మామూలు ఉండదు నేడర్ ఒక్కదానికే మహా దారుణం ఈ దారుణం అధ్యక్ష. పాపకు 108 అంబులెన్స్ ఎక్కించండి వెంటనే. ఇక్కడ నుంచి స్టెప్ వేద్దాం. పాప యూ అటాక్ మీ. బాయ్ చింకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టడం మర్చిపోద్దు మామ. 16 గిల్లు కొట్టానా? నైస్. అబ్బో 2000 చేసి అర్జెంట్గా స్ట్రీక్ పోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా వస్తున్నాయి ఫైరింగ్ వస్తున్నాయి. ఆ పైన గాల్లోనే అయిపోయాడు. ఇంకో ఇక్కడ నా ఫ్యాంటమ్ ఒకటి ఉంది చూడండి. అదే ట్రీట్మెంట్ లో లెగ్ రైట్ సైడ్ కింద ఒకటి ఉన్నాడు వాడు. మళ్ళీ కొట్టాడు ట్రీట్మెంట్. వెనకాల ఉన్నాడా బ్రో? ఇప్పుడు ఉన్నాడు అందరూ నన్నే. వెనక్ సైడ్ ఎయిర్టెల్ టవర్ దగ్గర మా రాకేష్ అన్న కొడుతున్నాడు. ఇక్కడ గ్లోవల్ దగ్గర ఒకడు ఉన్నాడు అన్న వెనకాల. గ్లోవల్ వెనకాల వెళ్తే ఫాస్ట్ గా వెళ్ళి కింద ఫుట్ వస్తుంది మన దగ్గర. ఇక్కడ దిగాడు జోన్ లో. నైస్ ఈ పైన ఇక్కడ మాస్టర్ ట్రక్ ఏమైనా ఉందా బ్రో మీ దగ్గర? ఎవరి దగ్గరేనా మాన్స్టరా? లేదు బ్రో, ఒకే ఒక ల్యాండ్ మైన్ ఉంది బ్రో అంతే. కింద ఎవడో తిరుగుతున్నాడు బ్రో. సోలో డేర్
సోలో డే అయిపోయాడు ఎలిమినేట్ అయిపోయాడు సోలో డే రోడేనా 7 మంది ఉన్నారు ఇంకా జాగ్రత్త 7 కాదు 6 Johnny ఉన్నారు boy. జాగ్రత్తగా ఓడి అమ్మ దేంట్లోనూ లేవు బుల్లెట్ రిజ్ నుంచి వెళ్ళండి రైట్ సైడ్ రిజ్ అయిపోయారన్న 3v4 4 మెంబర్స్ ఒకరిని తీసేయండి ఆడు వేరే వాడితో ఫైట్ చేస్తాను నైస్ మిగిలి తీసుకోండి 3v3 పైన ఇక్కడ ఉన్నాడు వాడు జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడే నా ముందే ముగ్గురు ఒకే స్క్వాడ్ అనుకుంటా 3v3 జాగ్రత్త రైట్ సైడ్ లేదు రైట్లో కూడా ఉన్నాడు రైట్లో ఉన్నా బ్రో వీళ్ళు చూసుకోండి ఇద్దరిని వీళ్ళిద్దరిని ఆపుతున్నా నేను నైస్ పులికిల్ తీయండి ఆడు ఎంత వేస్తాడా గ్లోవల్ తెస్తాను కొట్టాడిని. ఆ రివైవ్ ఇచ్చాడన్న తెలివిగా జెట్ కొట్టాడు ఓకే అయిపోయినాడు. పైన ఆడు కొడతాడు మిమ్మల్ని చూసుకోండి రా డ్యామేజ్ అడికి కొట్టాడు. ఓకే నువ్వు ఉండు నేను 4 గ్లోవల్ తెస్తాను. అయిపోయింది డానీ బాయ్ డ్యామేజ్ guys ఇంకా లైక్ చేయలేదు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ guys రాకేష్ బ్రో చచ్చిపోకుండా ఉంటే ఇంకా బాగుండేది కేర్ఫుల్ అక్కడ వెనకాల నుంచి కొట్టేసాడు మాకు ఈరోజు బ్రహ్మాండమైన ఇడ్లీ వచ్చింది ఇడ్లీ స్పూన్తో తింటూ మనం అయితే బూయా చేద్దాం వరుసగా 3 బూయాలైన ఇదే ఊపులో అయిపోవాలి ఈరోజు 10 స్ట్రీకులు బూయా పోకూడదు యాడ్ మోహి అంట 5 స్ట్రీకులే యాడ్ చేస్తాం పోగొట్టాలిగా బ్రో ఇంట్లో ముగ్గురు గ్లోవాల్ నుంచి తగిలేసిందిరా నాకు. అయిపోయాడు ఈ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఇక్కడ బ్రో వెళ్ళండి వెనకాలలో కొట్టేస్తున్నారు రా బాబు. ఎల్లా ఇద్దరు నాకు ఇక్కడ టీం వైపు కొట్టాలి ఎదురుగోళ్ళకి ఫుట్టు మీ దగ్గర క్లోజ్ లో ఫుట్టు వెనకాల ఉన్నాడు వచ్చారు వాళ్ళు రష్ కొట్టారు లాంచ్ పడి వాడి నేడు బుక్ చేస్తున్నారు బ్రో జాత్ మీరు అవ్వకండి వెనకాల దూరంలో స్నైపర్ కూడా ఉన్నాడు ఇద్దరికే పడింది ఎవడ గుడ్నా కొడుకు దొరికేసాడు దూరం నుంచి స్నైపర్ కూడా కొడుతున్నాడు ఓ నేడొచ్చింది చూసుకోండి 4v4 కాబట్టి అక్కడ ఒకడు పడిపోయాడు ఓపెన్ లో మంచి వీడు వచ్చాడు నువ్వు ఫైట్ నా దగ్గర కూడా లేదు వేసుకున్నా ఆ రాయుడు నాకు ఆ రాయనకల్ నాకైతే కనుక ఇటు గ్రీన్ బ్లూ వాళ్ళ ముందు ఒకడు ఉన్నాడు అంతే ఆడే టీమప్ కొడుతున్నాడు చెత్త కొట్టుడు కొట్టుండ్రా అండి చెత్త కొట్టుడే ఆపద్దు ఇంకా అక్కడ నైస్ జీజీ గాయ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ నా డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ and like this one ఇది హార్డ్ కోర్ లా అయినా తీస్తాం అయితే నైస్ బ్రో వచ్చాడు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వాడు వచ్చాడు సార్ వచ్చేసాడు రాడు ఈ రోజు నిరూపితం అవుతుంది ఇంకా 3 బోయాలంతే నాకు. మీరు ఈ టైంలో అంటే బ్రో ఇక్కడ ఫుల్ టీం వచ్చాడు రామా దిగిపోయారు మీరు అక్కడ దిగాల్సి వచ్చింది రానండి ఇక్కడ నుంచి లాంగ్ కవర్ డ్యామేజ్ 190. పైనుంచి అన్న నాకు రివైవ్ ఇచ్చేయండి అన్న వద్దులే మీరేం రావద్దు ఫైట్కి రాకేష్ లో ముందే ఇద్దరు రావాలరా మీరు ఏం చేస్తున్నారా సపోర్ట్ రాకుండా కొట్టు డానీ బాయ్ బాగానే ఇస్తున్నాడు సపోర్టు మోహిగాడు స్ట్రగుల్ అవుతున్నాడు ఇవ్వడానికి ఇవ్వరా మోహి ఇప్పుడు వెనకొచ్చండి అటు ఆర్సనల్ దగ్గర ఉంది ఇలా బయటికి వెళ్ళి వాళ్ళకి ఫైట్ జరుగుతుంది ఇక్కడ ఉండండి మీరు థర్డ్ పార్టీ తీసుకోండి వెళ్దాం వాల్ వేసిన పదండి అయితే 4v4 కదా పదండి నేను ఒకటి డౌన్ చేస్తా అన్న ఒక్క బుల్లెట్ ఒకడు షార్ట్ ఎక్కండి మీరు బ్రో చూసిన ఇక్కడ డామ్ షార్ట్ ఎక్కండి ఈజీ పిన్
ఎక్కడన్నా ఇక్కడ ఇందులో లేరు అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇంకా ముగ్గురు, ఇంకా ఇద్దరు. ఇద్దరు రిజ్ లో ఉన్నారు ఇద్దరు. వాళ్ళ వైపు ఒకటి వచ్చాడు. ఇక్కడ ఒకడు ఉన్నాడు నాకు తెలిసి. నైస్. అమ్మా नाइस गाइस. बूया 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 बोलते हैं. జాతకంగా 30 మంది ఉన్నారు. నీట్ గా Forest జోన్ వస్తున్నాడు, జోన్ right లో వెనకాల వెనకాల. లెఫ్ట్ ఎనిమి ఉన్నానా? లెఫ్ట్ ఎనిమి ఇక్కడే అక్కడ వెళ్తున్నాడు చూడు. అయిపోయాడు. నాకు అసలు తెలుగు ఆట తగలదు. లేదు నా ఎదురుగా మాస్టర్. తెలుగుడే అయిపోయాడు. ఫుట్ డౌన్ అన్న. రాకేష్ బోర్దా. నైస్ చామా. ఓకే కత్తితో కస్ 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 కస్. తెలుగు అడ్డానా? తెలుగు వాళ్ళు ఉన్నారా? పెట్టుకున్నాడు మరి. నా స్ట్రీమ్ పోయి చెప్పాడు కదా. ఓకే నర్సి ఇంకెవడు రాడు అసలు 4x. ఓయ్ అరే బ్రో మీరు ఎక్కడ పెట్టి చచ్చిపోయారు బ్రో? నేను కరెక్ట్ గా డ్రాప్ పక్కన ఉన్నాను, లెఫ్ట్ నుంచి కొట్టాను. బ్రో ఇటు సైడ్కి వచ్చిందా? మన బ్రో దగ్గరికి వచ్చాడా? వాళ్ళు రివైవ్ ఇవ్వగలరా వాళ్ళు? అన్న ఇక్కడ ఫుట్ వస్తుంది. ఈ పక్కన ఉన్నాడు. దానా నేను ముందే. రండి ముగ్గురు రండి. ఇద్దరు పైన పైన ఉన్నాడు. మళ్ళీ ఫుట్. అయిపోయాడు. ఆగండి అన్న రివైవ్ ఇస్తాం ఒక్కసారి. జాగ్రత్త. ఇంకా జోన్ లోనే ఉంది రివైవ్. ఇది కంగారు లేదు. వచ్చాడు నా మీద. ఏం కంగారు లేదు. స్నైపర్. ఈజీ బూయా ఇంకా 3v2 రివైవ్ ఒకళ్ళు రివైవ్. రివైవ్ ట్రై చేయండి. వెళ్తున్నావు అన్న. ఎవరికి ఆడు రివైవ్ దగ్గరికి వస్తాడు. వాళ్ళేసుకో లేదు రివైవ్ దగ్గరికి రాలేదు ఎవరు. ఇద్దరు వెళ్తున్నారు. రివైవ్ దగ్గరికి వెళ్ళండి. నేను హోల్డ్ చేస్తాను. నేనేం ఫైట్ తీయను. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నువ్వు? నేను చూస్తున్నాను ఆకాశం నుంచి చెప్తాను. ఓకే అన్న రానా జాగ్రత్త. వీల్లేదు. ఇక్కడ ఉన్నాడు. రిజ్ ఉన్నాడు. ఇద్దరు చెట్ల దగ్గర నేను దిగుతున్నాను చూసారా? రిజ్ నేను దిగి చోట రాయి దగ్గరికి వస్తాను. ఓకే నేను రాయి దగ్గరికి వెళ్తున్నా. ఇద్దరు అక్కడ. ఓడు నాకు రాకేష్ అన్న అక్కడే దిగిపోయావా? మీరేం మరి ఎందుకులే మళ్ళీ కంగారు అంటారు. నేను ఇది వేస్తున్నా చూడు. ఓడు నాకు మళ్ళీ. ఇంకొకటి అయిపోతాడు. Nice bro. You guys booyah बोलते అన్న. ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ అన్న డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ బ్రో. వరుసగా 6 బూయాలు కొట్టాము. 6. ఇంకొకటి అయ్యో బాబోయ్. అటు ఉన్నాడు డౌన్ అన్న. బ్రో నాకు తెలియకుండా నేను టీం దగ్గర దిగా. డ్యామేజ్ అరే వాళ్ళే రివైవ్. నేను రివైవ్ ఇచ్చేసా. బ్రో పైనుంచి ఒకటి వాడుతుంది. ప్యాకేరా. ఓ ఇదమ్మా వీడు ఎనిమియా. బ్రో జంప్ అయిపోండి బ్రో. ఇక్కడ తేడా ఉంది బ్రో. ఇక్కడ పరిస్థితి. నాక్ చేశాక నాకు స్కిల్ ధోనిపై జంప్ మీరు అనవసరంగా చాలా రివైవ్ కూడా ఇచ్చేసారు. బ్రో వీళ్ళు ముగ్గురు వచ్చారు బ్రో. అసలు అన్ఎక్స్పెక్టెడ్ బ్రో ముగ్గురు. మనం పైకి ఎక్కాలి. మెయిన్ పొజిషన్ మనం పైన తీసుకోవాలి. అసలు ఫైట్లు ఇక్కడికి వచ్చాం మనం. A few moments later. చిన్న రివైవ్కి వచ్చేలా ఉన్నాడే. కొడదాం. మొన్న ఇది తీసుకో. ఎక్సమెట్ కావాలంటే ఎక్సమెట్ అడుగు. ఇద్దరిని చెక్కేసావు. ఇప్పుడు వాళ్ళిద్దరు రివైవ్ ఒకటి వస్తారు. కింద ఒక్కసారి కాపు కాల్సించారు. కింద మనల్ని ఎవరైతే ఎలిమినేట్ చేస్తారో ఆల్ టీమేరా వచ్చి కింద ఉందిరా టెంట్లో. ఇద్దరిని చెక్కేసి వాళ్ళు. ఇంకో ఫుట్ వచ్చింది రా నాకు. టవర్ నుంచి చూడొస్తున్నా మీ వైపు. ఆడు బయట నుంచి ఎత్తాడు. ఆడు చాలా డ్యామేజ్. మీరు అట్నుంచి ఎక్కండి. లోపల ఒకటి వచ్చింది చెక్కాను.
బయట ఇద్దరు ఉన్నారు. రాకేష్ బ్రో మీద కాళ్ళు ఎక్కింది. ఒక నాక్ ఇంకొక రివైవ్ ఇచ్చాడు. బయటికి ఎవ్వరూ రాలేదు బ్రో మేము. అరే రివైవ్ ఇచ్చారా? లోపల రివైవ్ ఇచ్చారా? అరే లోపల రివైవ్ ఇచ్చారా? 300 అవుతుందిరా. ఓరేని అంత క్లియర్ గా నేను ఎందాడికి ఇచ్చింది ఎందాడేంటి 300 కదా. ఓకే ఓకే అయిపోయింది లోపల కూడా వచ్చారా? ఇస్తారేమో అనుకున్నా. లోపలగా డౌన్ బ్రో బయట ఉన్నారు ముగ్గురు. అటు సైడ్ నుంచి వస్తున్నారు. ఇటు పెద్ద టవర్ నుంచి మొత్తం నలుగురు. డ్యామ్ అన్న చూడు. నేడింగ్ చేస్తున్నాడు వాడు. చూసుకోండి జాగ్రత్త అన్న. బయటికి వెళ్ళకండి మీరు. బ్రో ఇంటి పైన ఒకడు ఉన్నాడు. అటు సైడ్ నుంచి వస్తున్నారు, ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. చూసుకోండి నేను మార్క్ చేసిన దగ్గర నుంచి. ఉన్నా బ్రో మీ వైపు ఒకరు. నా వైపు ఉన్నాడు. ఇంటి పైన ఒకడు ఉన్నాడు. మొన్న బ్రో మీరు ఇద్దరు దిగలరు అక్కడ. ఒకడే ఉన్నాడు. లేదు ఇక్కడ వన్ బ్లాక్ చేసా. బోయ్ పైన ఎందుకు ఓపెన్ పైన చూడండి అబ్బా. స్కైల్ రేసినట్టున్నాడు. 4v4 వాళ్ళేకున్నాడు. బ్రో మీ ముందు అయిపోయాడు. ట్రీట్మెంట్ డౌన్ ఎక్కడ ఇద్దరు అయిపోయారు. పైన ఉన్నాడు. నా కొడాక ఎక్కడాడు? అడే అయిపోయాడు. పైన ఉన్నాడు. ముగ్గురే ఇక్కడ ఉన్నాడు ఒకడు. మీ హీలింగ్స్ లేవు నా దగ్గర. నైస్ ఇంకా ఒకడే. టీమ్ అమ్మా అయ్యో బూయా బోల్తే గైస్. మొన్న పోగొడతా కాపాడుకున్నాం రా గేమ్ ని. నైస్ రా. నాకు కిల్స్ లేకపోయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తున్నాను కరెక్ట్ గా. గ్రిల్లా 7 బూయాస్. నాకు వాలే సరే బ్రో అదే చెప్తే ఇటు వచ్చేయండు. స్ప్లిట్ అటు ఇటు. బ్రో ఈ పైన మాన్స్టర్ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నారు. టోకెన్ తీసుకో బ్రో. రాకేష్ అన్న బ్రో ఆ నేడేసాడు. ఇంకో తీసుకో ఈ రూమ్ లోకి రా. టోకెన్ వేస్తా. లేదు మనోడు హీలింగ్ లేదు. ఆడండి మీ ముగ్గురు ఆడండి. ఇక్కడ ఎవరు లేరుగా, మన దగ్గర ఎవరు లేరుగా. కింద వాడు వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్రో. ఓపెన్ లోకి వెళ్ళకండి. ఇంకోండి ఈ నా కొడుకు. బ్రో ముందు ఈ పెట్టి దగ్గర కదా. బ్రో లెఫ్ట్ లా ఆడే వస్తారు. నీట్గా ఆడాలి. ఎవడో గాలి నుంచి దిగుతున్నాడు. టార్గెట్ మీదే నైస్ అన్న. మొన్న సెక్సీ బ్రో వాల్ అవుట్ అయితే బ్రో ముందరికి. మీరిద్దరు నా మాట రావట్లేదండి. ఆయన వాల్ అయితే బతుకుంటుంది. బ్రో 2v4 ఏమో బ్రో. లెఫ్ట్ ఉంది లెఫ్ట్. 2v4 కాదు. నేను అక్కడ వాల్ అయితే బతుకున్నా అక్కడ. బ్రో వద్దు. వెనకరాగలరా అలా రెస్పాండ్ అవుతారు. ఫోర్ మెంబర్స్ అండి. నైస్ అన్న. అబ్బా బ్రో లాస్ట్ లో మీరు బొంబాయి చేస్తున్నారు బ్రో. ఆయన నాకు వాలేసి ఉంటేనే బతికేవాడు బ్రో. నువ్వు వెనకాల హీల్ వేసుకున్నావు. వాలేసి ఇచ్చేసి తెలుసు అక్కడ. చాలా జాగ్రత్తగా ఒక్క టీమ్మేట్ మారటం వల్ల మొత్తం పోయిద్ది మామ. ఏముంది ఇంకా మొత్తం దొబ్బింది ఈరోజు. కష్టం 7 దాకా వచ్చి ఇంత చేసి బ్రో లాస్ట్లో ఏం బ్రో మీరు రివైవల్ ఇచ్చిన తర్వాత నేను కాల్ ఇచ్చినాగా బ్రో అక్కడ స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేయండి రా అని చెప్పి. నేను మా ఇంటి దగ్గరికి వచ్చిండ నడుస్తున్నాడు. నేను ఎవడైనా అట్లా కింద ఫైట్ చేస్తున్నాను.